అందరూ అయిపోయిందిగా డోర్ తీసుకున్నారు ఫస్ట్ మీరే తర్వాత నేను అది ఎందుకంటే 4 గంటల క్యాబ్ కానీ చిన్న నోట్ 4 గంటల క్యాబ్ ఎవరికైనా అకౌంట్ లేవా మాకు ఎన్ఆర్జిఎస్ పెట్టి దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది. 2005లో పెట్టారు. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్కీమ్ మార్చారు. ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మార్చారు. ఏమని 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 1947 కదా వచ్చింది. అప్పటికి అన్ని రంగాలలో మన భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్నీ మార్చుతున్నారు గైడ్లైన్స్. మేము పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరే. దానికి సంబంధించి ఏంటంటే మార్చాలని చెప్పి ఇప్పుడు వికసిత భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అది వాళ్ళు సంస్కృతం పేరు పెట్టారు. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు కానీ ఉపాధి మరియు జీవనోపాధి గ్యారెంటీ ఇచ్చే స్కీమ్ అని పేరు మార్చారు. సింపుల్గా విబిజీ రామ్జీ అంటాం. మనం ఇప్పుడు దాకా ఈ చేసు 100 రోజుల పని, కరువు పని ఇవన్నీ అంటాం కదా. పేరు మార్చారు అంతే తప్ప మిగతా ఏం మార్చలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. ఓకేనా? కానీ చెడు ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మొన్నటి దాకా ఫోటోలు తీశారు. ఫోటోలు తీసి ఏం చేశారు, తలకాయలు ఉంటే కాదు తలకాయకు ఒక ఫోటో. ఆ తలకాయ ఎవరిదైనా రాని యొక్క సినిమా ఒకటి చూశారు మీరు. వాడు తలకాయకి పగవాడు మల్లికార్జున గారు అంటే కోడిగురు వేసుకుంటాడు, ఏనుగురు వేసుకెళ్ళి భోజనం పెడుతున్నాయి. అట్లాగే మన వాళ్ళు ఆ లూప్ వాళ్ళు ఉపయోగించుకొని చేస్తారంటే అక్కడ కూడా దొంగతనాలు చేస్తారు. మనకి పల్నాడు జిల్లాలో 6 మండలాలు ఉన్నాయి. మన సెంచులు ఉన్నది చిన్న చిత్తక 5 గుర్చులు కొండ చేసి కంటే 6 మండలాలు 46 సెంచులు ఉంది. అంటే 46 ఇప్పుడు మీకు వచ్చా కదా, మళ్ళీ మీకు రావడానికి ఎన్నో పడుతుంది. అలా చెప్పు, నెలకు 12 ఊర్లు, 46 ఊర్లు మనవి. 46కి నేను మళ్ళీ మీ దగ్గర రావడానికి ఎన్ని ఊర్లు? నెలకు 12 అయింది కదా. అలాగే మళ్ళీ తగ్గడానికి ఏదో తోటలకైతే తిరుగుతూ ఉంటా. అలా ఇదైపోయిన తోటల పని ఇళ్ళ పని కాబట్టి ఇళ్ళల్లో గొడవల్లో తిరుగుతాం. ఎప్పుడు ఖాళీగా ఉండవు కానీ ఏదో ఒకటి ఉంటుంది. అందుకని దయచేసి నేనే కాదు, ఏ ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా మీరు ఇక్కడ కూర్చొని ఎంతసేపే మాట్లాడదు. వాళ్ళు ఉన్న 10-15 నిమిషాలైనా 1-2 ముక్కలు మాకు పైన చెప్తే మేము మీ జీవితాన్ని దయచేసి ఇంత చెప్పింది అయిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దానికి కూడా రీజన్ చెప్తా తర్వాత. సో అందుకని ఏం చెప్తారంటే ఇప్పుడు మన ఆధార్ కార్డుతో ఎవరి ముఖం వాళ్ళకి ఆధార్ తీసుకునేటట్టు మార్చారు. ఇప్పుడు దొంగతనం చేయొచ్చా? నేను ఆయనలాగా తెల్లగడ్డం కొంచెం వచ్చిందిలే, ఇంకొంచెం పెట్టుకొని వస్తే ఆయన ఫోటో నాకు తీయచ్చు. ఇంక లేదు కదా. దొంగతనం అనేది దొంగ మాస్టర్లు అనేది ఇంకొండవు. సరే, ఒక లెవెల్ చేసుకోండి. కాలం మీదే కాబట్టి చెడ్డాం ఇది చెడ్డాం కూడా ఉంది ముందు లెవెల్ చేసుకోండి. మీరు తీసిన మట్టి కట్టకు పో పిచ్చలో చేస్తే దండు వస్తే ఓకేనా? చెరువు ఇలాంటి పెద్దపట్టు వాటిలో ఇది పెట్టాలి. కాలువలు అయితే ఫ్లాట్గా గడ్డెట్టి పెట్టాలి. అది లోతుకుని లెక్క. పని మారిందా మారదు. సాగర్లో ఏమైనా దొంగతనం ఉంటుందా ఉండదు. దాన్ని బట్టి ఇస్తారు. అంటే మనకు కావాల్సిందండి డబ్బులు. ఓకేనా? మనకి రోజుకు 307 పడాలంటే ఎంత చేయాలో పొడవలతో వాళ్ళు చెప్తారు. కాబట్టి పనిని బట్టి మన కనీసం 290 దాకా పోవాలంటే ఇచ్చిన కొలతలు 90% పనిచేస్తారు. ఓకేనా? కాబట్టి ఎవరు సరే తొందరగా రండి, ఇచ్చిన కొలత పూర్తి చేసుకోండి. ఇబ్బంది అయితే కాసేపు ఆగండి, మళ్ళీ చేసుకోండి. ఈరోజు బాగాలేదు, కొంచెం తగ్గి రేపు కొంచెం తగ్గి అది ఇది నాకు తెలిసి మన ఫ్రెండ్ వాళ్ళు ఎవరు పని తప్పించుకునే వాళ్ళు. నేను డబ్బులు తింటా, మీరు మాత్రం అడిగింది. మూడోది ఇంకంతతో పేమెంట్ అయిపోయింది అనుకో, కడటం అనేది ఈసారి కొత్త రూపు.
ఇప్పుడు లేట్ అవుతుంది. నాకు ఆమె అడిగినట్టు ఈసారి నుంచి ఏం చేశారంటే ఈరోజు పేమెంట్ అయిపోద్ది, సోమ మంగళ బుధవారం లాస్ట్ పేమెంట్కి. శనివారం పని అయిపోగానే 7 ముద్రలో సంతకాలు ఒక పూట లేట్ అయినా ఆదివారం సాయంత్రానికి రీలేషన్కి చేరవేయండి. అతను సోమవారం తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ తర్వాత 2 రోజులు సోమ మంగళ బుధ లాస్ట్ చేయరు పేమెంట్ వాళ్ళు.